హాయ్ గైస్, చాలా రోజులైపోయింది కదా. మనం 45వ ఎపిసోడ్లోనే ఆపేసాం. 46వ ఎపిసోడ్ ఇవ్వడానికి నాకు అస్సలు కుదరలేదు. మా హోమ్ టౌన్లో నెట్వర్క్ అయితే అస్సలు సరిగా లేదు. ఎంత అంటే ఎంత టార్చర్ పెట్టిందంటే నేను సాంగ్స్ని అప్లోడ్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓన్లీ మిడ్నైట్ 2 o'clockకి 3 o'clock మాత్రమే నెట్వర్క్ సరిగా ఉండేది. తర్వాత అస్సలు సరిగా ఉండదు. సో నేను ఐపీఎల్ టెస్ట్ మీద, క్రికెట్ మ్యాచ్ మీద కొన్ని సాంగ్స్ రాశాను. మీరు విన్నారని అనుకుంటున్నాను. సరే, ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా. 46వ ఎపిసోడ్. రాముకి కూడా అర్థమైంది మేడంకి ఇక మాట్లాడటం ఇష్టం లేదు అని. మౌనంగా తనని మధ్యలో చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. షూటింగ్ ప్లేస్లోకి కార్ రాగానే అందరూ బొకేస్ పట్టుకొని వచ్చి తను దిగకముందే హ్యాపీ బర్త్డే మేడం అని విష్ చేస్తూ ఉన్నారు. తను ఆ బొకేస్ని తీసుకుని రాము చేతికి ఇచ్చింది. అందరికీ థ్యాంక్స్ చెప్తూ మౌనంగా షూటింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది, ఓ నిజమా, తన అభినేత్రినేనా? అదే ఇందాకటి నుండి ఎక్కడో చూశాను అనిపిస్తుంది అనుకుని కూడా మరలా నాకు అందరూ ఒకేలా కనపడుతున్నారులే అనుకున్నాను అన్నాను పుస్తకం కొంచెం పక్కకు పెడుతూ. అరే, ఇప్పుడు నువ్వు నాకు అభినేత్రి స్టోరీ చూపిస్తున్నావా అని అడిగాను నా ఇంటి దాన్ని. అరే అకాచాన్, ముందు నువ్వు నోరు మూసుకొని చదువురా, ఎవరిదో ఒకరిది నీకే తెలుస్తుంది. నేను చదవమని చెప్తున్నా కదా అంటూ నా బుగ్గ మీద చిన్నగా తడుతూ బుక్కు తీసి నా వడిలో పెట్టింది. నేను తన చేతిని పట్టుకొని గట్టిగా, హే ప్లీజ్, నాకు నీ స్పర్శ కావాలి. మన ఇద్దరం మొదటి కలయికలోని ఆ అనుభవం మరలా కావాలి నాకు. నీ చేతిలో, నీ పెదవుల్లో, నీ శరీరంలో మొత్తం అణువణువు నేను ఫీల్ అవ్వాలి. ఎలాగైనా చెయ్యి, ఐ వాంట్ నవ్రా బై అని దాన్ని అడిగాను. రే మొద్దు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటావా? నువ్వు ముందు పుస్తకం చదువుతావా అని తను వెళ్ళబోయింది. ఏందిరా బాయ్ నాకు ఈ టార్చర్, నువ్వు పక్కన ఉన్నా కూడా నేనేమి చేయలేను ఏంటి? నాకు ఇప్పుడు పని చేయాలనుందే, ఏం చేయమంటావు? అసలు ఎందుకు వచ్చావు? ప్రతిరోజు నాకెందుకు ఇలా టార్చర్? ఏదో ఒక టైంలో బాగా గట్టిగా లాగుతావే అని మళ్ళా కొట్టుకొని నా తలని తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. ఇక తనతోటి ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు కదా అని మనసులో అనుకుంటూ, అట్లీస్ట్ తాను నా కళ్ళ ముందు ఉంది, అది చాలు. అభినేత్రి షూటింగ్ ప్లేస్లోకి వెళ్ళగానే అక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి, నమస్తే మేడం, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి, మేడం షూటింగ్ కోసం అంతా సిద్ధంగా ఉంది, వస్తారా? మీకేమైనా కొంచెం టైం కావాలా అని అడిగాడు. తను డైరెక్టర్ సీట్లో కూర్చొని షాట్ రెడీ చెప్పి షూట్ చేస్తూ ఉంది, కొంచెం కూడా లేట్ చేయకుండా. ఎదురుగా హీరోయిన్ ప్లేస్లో ఒక అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చడం లేదు. అప్పటికే 10 takes వేస్ట్ అయిపోయాయి. సన్సెట్ కూడా అయిపోయి వచ్చే టైం అయింది. అందరి ఫేసుల్లో కొంచెం టెన్షన్ ఉంది. అభినేత్రికి కిందకి దిగి హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఎవరు నీకంటే బాగా యాక్షన్ చేసేవారు ఒక్కరు కూడా లేరు. కాబట్టి నిన్ను ఎవరు జడ్జి చేయరు. నువ్వు బాగా నటించి చూపించావు అనుకో, ఆ పేరు నీకు మాత్రమే కదా వస్తుంది. నటించకపోతే ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ సినిమాలో నీ ఎక్స్ప్రెషన్స్ నార్మల్గా ఉంటాయి అంతే, అంతకు మించి జరిగేది ఏమీ లేదు. సో నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి అని తనకి కొంచెం ఎక్స్ప్రెషన్స్ చేసి చూపించింది. ఎంత చెప్పినా ఆ హీరోయిన్ నర్వస్నెస్ పోగొట్టుకోలేక సరిగా చేయలేకపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, మేడం మీరేమనుకోకపోతే ఒక సజెషన్ ఇస్తాను అని చెప్పాడు. అభినేత్రి సరే చెప్పు అన్నట్లు కళ్ళతోటే పర్మిషన్ ఇచ్చేసింది. మేడం, ఐస్ ఎక్స్ప్రెషన్స్ వరకు, లిప్స్ ఎక్స్ప్రెషన్స్ వరకు అలా తను ఎటు చేయలేకపోతుంది కదా, వాటి వరకు మేము మిమ్మల్ని షూట్ చేస్తాం, తర్వాత ఎడిట్ చేద్దాం. కథను కూడా ఒప్పుకోండి, టైం కూడా అయిపోతుంది. సన్సెట్ పోతే మనకి మరలా రేపటి దాకా షూటింగ్ వాయిదా వేయాల్సి వస్తుంది. రేపు సన్సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఇప్పటికీ చాలా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పారు. ఆమె కొంచెంసేపు ఆలోచించుకొని సరే అని ఒప్పుకుంది. షూటింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ హీరోయిన్కి మ్యాచ్ చేసి ఆ షూటింగ్ని పూర్తి చేశారు. మేడం, మేము మిమ్మల్ని ఎంతో రిక్వెస్ట్ చేశాము, ఈ మూవీలో కూడా మీరు హీరోయిన్గా నటించి ఉంటే మనకి ఈ బాధలు ఉండేవి కాదు కదా, అసలు మీలా ఎక్స్ప్రెషన్స్ ఎవరు పెట్టలేరు అని అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెతో అన్నారు. లేదు మాస్టర్, నాకు ఇష్టం ఉండటం లేదు నటించడం. ఇప్పటి వరకు చేసిన మూవీస్ చాలు, వచ్చిన ఫేమ్ కూడా చాలు. ఇక నేను ఆ ఫీల్డ్ని వదిలేయాలి అనుకుంటున్నాను. నా ఇష్టపూర్వకంగానే ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. నేను ఆ షూటింగ్స్ మరియు డైరెక్షన్స్ రెండూ హ్యాండిల్ చేయలేను. అన్ని విధాలా అంత టెన్షన్ ఎందుకు మాస్టర్? నాకు ఇప్పుడు డైరెక్షన్ ఒకటే హ్యాపీగా ఉంది కదా అని చెప్పింది.
ఏమో మేడం, ఏమో అయితే ఒక మంచి నటిని మేము కోల్పోతున్నాం, మంచి సక్సెస్ అయ్యే స్టేజ్లో మీరు నటనను వదిలేస్తున్నారు అని చెప్పి తన షూటింగ్ పనిలోకి వెళ్ళిపోయాడు. తన రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని అలా రెక్లైన్ చైర్లో పడుకొని ఉంది అభినేత్రి. తనకి గతం ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. ఒకరోజు తను ఎంతగానో అలసిపోయి ఇంటికి వెళ్తే, నీ చిల్లర నటన నా దగ్గర చూపించకు, బయటకు వెళ్ళి ఎక్కడైనా చూపించు అని తన భర్త కోపంతో అరిసిన ఆ మాట పదే పదే తన చెవుల్లో మారుమోగుతుంది. అప్పుడే తన పిల్లలు అమ్మ అంటూ వచ్చి తనని తట్టారు. తను కళ్ళు తెరిచి పిల్లల్ని చూసింది. ఎంతసేపు అయింది నాన్న వచ్చి, ఫ్రెష్ అవ్వండి, ఈరోజు మీకు ఇష్టమైన పానీపూరి చేశాను అని పైకి లేచి తన బ్యాగ్లో నుండి బాక్సులు ఓపెన్ చేసి తన పిల్లలిద్దరికీ పానీపూరిను కర్రీని నింపి వాటర్ బౌల్లో ఇచ్చి సర్వ్ చేసింది. పిల్లలిద్దరూ చక్కగా ఫ్రెష్ అయ్యి డ్రెస్సులు మార్చుకొని స్కూల్ బ్యాగ్స్ ముందు పక్కన పెట్టుకొని వాళ్ళ అమ్మ ఇచ్చిన పానీపూరి తింటూ స్కూల్లో జరిగిన ముచ్చట్లు చెప్తే సంతోషంగా కూర్చున్నారు. అంతలో బయట నుండి అసిస్టెంట్ వచ్చి, మేడం షార్ట్ రెడీ వస్తారా అని అడిగాడు. సరే 5 minutesలో వస్తున్నా అని చెప్పింది. పిల్లలిద్దరికి మూతి తుడుస్తూ, నాన్న మీరు హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు కదా, కొంచెం సేపు కావాలంటే టీవీ చూసుకోండి, ఇద్దరు కొట్టుకోకుండా అరుసుకోకుండా మీరు హోంవర్క్ చేసుకోండి, నేను త్వరగా వస్తాను అని చెప్పి తను గ్రీన్ టీని తాగేసి తొందరగా బయటికి షూటింగ్కి వెళ్ళిపోయింది. ఆమె రూమ్లో నుండి బయటికి వస్తూ అందరిని విష్ చేస్తూ తన పనిలో నిమగ్నమైపోయింది. విరామం లేకుండా 2 hours షూటింగ్ మంచిగా జరిగింది. ప్రతి ఒక్కరు చేసే చిన్న చిన్న పనుల్లో కూడా తను ఎంతో అలర్ట్ అయ్యి ఎంతో యాక్టివ్గా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకుంది. షూటింగ్ పూర్తయ్యాక స్క్రీన్ మీద ఎలా ఉందో అనుకొని తన స్టాఫ్తో కూడా కొంచెం డిస్కస్ చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్, మ్యామ్ ఈరోజు మీ బర్త్డే కదా, చిన్న పార్టీ చేసుకుందాం, కొంచెం రిలాక్స్ అవ్వండి మేడం అని అడిగాడు. తను ఏమీ మాట్లాడకుండా సరే అన్నట్లు తల ఊపింది. తన చైర్లో కూర్చొని చూస్తూ ఉంది. అప్పుడే తన రూమ్లో నుండి పిల్లలు కూడా బయటికి వచ్చారు. తనకు తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ తెచ్చి డెకరేట్ చేసి అందంగా తనని ఆహ్వానించాలి అని చూస్తూ ఉన్నారు. కానీ ఆమెకు ఏదో వెలితిగా అనిపించింది. అలాగే మౌనంగా కూర్చొని దిగులుగా ఉంది. పొద్దున్నుండి పనిచేయటం వల్ల తన ఒళ్ళంతా బాడీ అంతా పెయిన్గా అనిపిస్తుంది. అప్పుడే వెనక నుండి తన హస్బెండ్ వచ్చి తన 2 చేతులు మునివేళ్లతో వీపుని నొక్కుతూ, ఏంటి బాగా అలసిపోయావా, పొద్దున్నుండి రెస్ట్ తీసుకోకుండా షూటింగ్లోనే ఉన్నావా అన్నారు. చిన్నగా తన తలను ఆమె మెడ దగ్గరికి తీసుకువచ్చి. వెంటనే తన బాధ నొప్పి అన్నీ మాయమైపోయాయి. ఇప్పటిదాకా అక్కడ వాళ్ళందరూ ఎంత హడావుడి చేస్తూ తనని విష్ చేస్తున్నా తనకి ఏమి పట్టనట్లుగా కొంచెం కూడా సంతోషం లేకుండా ఏదో వెలితిగా అనిపించింది. కానీ ఇవన్నీ కూడా తన భర్త అక్కడ లేకపోవటం వల్లే తను తట్టుకోలేకపోయింది అని అర్థమవుతుంది. కానీ తన హస్బెండ్ రాగానే తనకి కొంచెం సంతోషంగా అనిపించింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాస్టర్, నేను ఎర్లీగా ఇంటికి వెళ్ళేదాన్ని కదా అని మొహమాటంగా చెప్పేసింది తను. అప్పుడే తన భర్త కూడా తన వెనకే నడుస్తూ, అలా ఎలా ఎర్లీగా వెళ్తావు, మేమంతా ఇక్కడ ఉంటే మేడం గారు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో అని అభినేత్రి భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ తన హస్బెండ్ కూడా ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు. ఒకసారిగా ఆమె కళ్ళల్లో ఎన్నో మెరుపులు. హే రౌడీ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇదంతా ప్లాన్ చేసేసావా నాకు తెలియకుండా అంటూ తను అతని నడుము చుట్టూ చెయ్యి వేసి అతని భుజానికి తలని ఆంచి సంతోషంగా అడిగింది. అవును, మరి నా భార్యమ్మని బర్త్డే అంటే నేను కాకపోతే ఎవరు సెలబ్రేట్ చేస్తారు, పద లేట్ అయిపోయింది అంటూ ఆమె హస్బెండ్ తన నడుము చుట్టూ చెయ్యి వేసి కేక్ కటింగ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ స్టాఫ్ అంతా గులాబీ రెక్కలు వారి మీద చల్లుతూ బర్త్డే సాంగ్తో మొదలుపెట్టారు. తను సంతోషంగా కేక్ కట్ చేసింది. కేక్ మీద 14 క్యాండిల్స్ పెట్టారు. ఎందుకు ఇలా 14 క్యాండిల్స్ పెట్టారు అని అడిగింది. హాయ్ గైస్, ఈరోజుతోటి 46వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా ఎదురు చూడండి, త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.